హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. ఇటీవల ఏప్రిల్ 4వ తేదీన మనకి బ్యాంకాక్ వేదికగా, థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ వేదికగా 6వ బిమ్స్టెక్ సదస్సు జరిగింది. ఇది మనకి అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా అత్యంత ముఖ్యమైనది. కాబట్టి మీరు బిమ్స్టెక్ కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మనం బిమ్స్టెక్ గురించి నేర్చుకుందామండి. ముందుగా ప్రారంభంలో ఈ బిమ్స్టెక్ అనేది ప్రారంభంలో 1997వ సంవత్సరం జూన్ 6వ తేదీన ఇది బిస్ట్ ఎక్ ఏంటండి బిస్ట్ ఎక్ అనే పేరుతో ప్రారంభం అయింది. అప్పుడు ఇందులో సభ్య దేశాలుగా ఏమున్నాయంటే బంగ్లాదేశ్, మన భారతదేశము, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఈ 4 దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, భారతదేశము, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామికల్ కోఆపరేషన్ పేరుతో ఇది ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రారంభ దేశాలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ 4 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో దీని పేరు ఏంటండి? బిస్ట్ ఎక్. బిస్ట్ ఎక్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామికల్ కోఆపరేషన్. ఆ తర్వాత కాలంలో 1997వ సంవత్సరం డిసెంబర్ 22న ఈ కూటమిలోనికి మయన్మార్ దేశం చేరింది. ఏ దేశం చేరిందండి? మయన్మార్ దేశం చేరడంతో ఇది బిమ్స్ట్ ఎక్ గా మారింది. ఎలా మారిందండి? బిమ్స్ట్ ఎక్ గా మారింది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామికల్ కోఆపరేషన్ పేరుగా మారింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? 4 దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఏది చేరిందండి? మయన్మార్ చేరింది. ఎప్పుడు చేరిందండి? 1997వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన చేరింది. అలా చేరిన తర్వాత ఇది బిమ్స్ట్ ఎక్ గా మారింది. ఎలా మారిందండి? బిమ్స్ట్ ఎక్ గా మారింది. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే 1998వ సంవత్సరంలో నేపాల్ దేశము అబ్జర్వర్ దేశంగా చేరుతుంది. ఎలా చేరుతుందండి? అబ్జర్వర్ దేశంగా చేరుతుంది. అప్పుడు 2004వ సంవత్సరం, ఆ తర్వాత కాలంలో 2004 ఫిబ్రవరిలో పూర్తికాల సభ్యులుగా అబ్జర్వర్ దేశంగా చేరినటువంటి నేపాల్, దానితో పాటు భూటాన్ దేశాలు చేరుతాయి. ఏంటండి? అబ్జర్వర్ దేశంగా ఉన్నటువంటి నేపాల్ అండ్ భూటాన్ పూర్తికాల దేశాలుగా చేరుతాయి, పూర్తికాల సభ్య దేశాలుగా చేరుతాయి. దీంతో ఇప్పుడు ఈ మొత్తం కూటమిలో ఎంతమంది సభ్యులయ్యారండి? ప్రారంభంలో 4, ఆ తర్వాత మయన్మార్ చేరుతుంది, ఆ తర్వాత మరో 2 చేరుతారు. మొత్తం 7 సభ్య దేశాలు అవుతాయి. ఏంటండి? 7 సభ్య దేశాలు అవుతాయి. అప్పుడు 2004 జూలై 31వ తేదీన ఈ కూటమికి సంబంధించి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరుగుతుందంటే బ్యాంకాక్ వేదికగానే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? బ్యాంకాక్ వేదికగానే జరుగుతుంది. ఈ వేదికలో ఇది బిమ్స్టెక్ గా మారుతుంది. ఎలా మారుతుందండి? బిమ్స్టెక్ గా మారుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చారిత్రక నేపథ్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బిమ్స్టెక్ ఎప్పుడు మారుతుందండి? 2004వ సంవత్సరం జూలై 31వ తేదీన మొదటి సమావేశంలో మారడం జరుగుతుంది. బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటో గుర్తుపెట్టుకోండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. ఏంటండి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ఢాకాలో ఉంటుంది, బంగ్లాదేశ్ లో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ బిమ్స్టెక్ యొక్క లక్ష్యాలు ఏంటంటే మనకి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాత తీరంలో సభ్య దేశాల మధ్య, వీటి మధ్య ఎకనామికల్ కోఆపరేషన్, సహకారం గురించి ఈ కూటమి ఎక్కువగా తోడ్పడుతుంది అండ్ పనిచేస్తుంది. వీటి యొక్క లక్ష్యాలు ఏంటంటే మొత్తం 14 రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్ధి కోసం లక్ష్యాలుగా పెట్టుకున్నాయి. అవేంటంటే వాణిజ్యము అండ్ పెట్టుబడి, నెక్స్ట్ రవాణా అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ శక్తి, పర్యాటకము, టెక్నాలజీ, మత్స్యరంగము, వ్యవసాయము, ప్రజా ఆరోగ్యము, పేదరికము, టెర్రరిజము, పర్యావరణము అండ్ విపత్తు నిర్వహణ, సాంస్కృతిక సహకారము, వాతావరణ మార్పులు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. ఈ 14 లక్ష్యాలు కూడా 14 రంగాల్లో కూడా ఈ 14 అంశాల్లో కూడా పరస్పర సహకారం ఇరు దేశాల మధ్య, ఈ కూటమిలోని దేశాల మధ్య ఉండాలని, అభివృద్ధి కోసం తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాణిజ్యము అండ్ పెట్టుబడి, రవాణా అండ్ కమ్యూనికేషన్, శక్తి, పర్యాటకము, టెక్నాలజీ, మత్స్యరంగము, వ్యవసాయము, ప్రజా ఆరోగ్యము, పేదరికము, టెర్రరిజము, పర్యావరణము అండ్ విపత్తు నిర్వహణ, సాంస్కృతిక సహకారము, వాతావరణ మార్పులు,
పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. ఎన్నండి మొత్తం 16 రంగాల్లో పరస్పర సహకారం అభివృద్ధి కొరకు. ఇదంతా మనకి బిమ్స్టెక్ కి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం. ఇప్పుడు మనం 6వ బిమ్స్టెక్ సదస్సు జరిగింది కదా, అందులో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుందాం. ఇది ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్ దేశంలో జరిగింది. థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ వేదికగా జరిగింది. ఎక్కడ జరిగింది? బ్యాంకాక్ వేదికగా జరిగింది. ఎప్పుడు జరిగిందండి? 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన జరిగింది. ఎప్పుడు జరిగింది? 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న వారు ఎవరంటే మన భారతదేశం నుండి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ నుండి ఎవరు పాల్గొన్నారండి? మహమ్మద్ యూనస్ గారు పాల్గొన్నారు. భూటాన్ దేశం నుండి ఎవరు పాల్గొన్నారండి? దషో టోబ్గే పాల్గొన్నారు. మయన్మార్ దేశం నుండి మిన్ ఆంగ్ హైంగ్ పాల్గొన్నారు. నేపాల్ నుండి కేపీ ఓలీ శర్మ పాల్గొన్నారు. ఇక్కడ ఇది అని పడిందండి, అది కేపీ ఓలీ శర్మ. ఎవరండి? కేపీ ఓలీ శర్మ గారు పాల్గొన్నారు. శ్రీలంక నుండి హరణి అనుసూర్య గారు పాల్గొన్నారు. ఎవరండి? హరణి అనుసూర్య గారు పాల్గొన్నారు. థాయిలాండ్ దేశం నుండి షినా వ్రత గారు పాల్గొన్నారు. ఎవరండి? షినా వ్రత గారు పాల్గొన్నారు. ఈ 7 దేశాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు, లేదా ఈ సదస్సుకు పాల్గొనని వారు అని స్టేట్మెంట్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్ లోని బ్యాంకాక్ వేదికగా జరిగింది ఈ సదస్సు. ఈ సదస్సు యొక్క థీమ్ ఏమిచ్చారు అంటే ఈ సంవత్సరం ఏది బిమ్స్టెక్ సదస్సు యొక్క థీమ్ ఏమిచ్చారంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అని ఇచ్చారు. ఏంటండి? ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఈ థీమ్ ని మీరు ఇంగ్లీష్ లోనే చదవండి, తెలుగులోనికి కన్వర్ట్ చేయకండి. మీకు ఎగ్జామ్ లో ఒకవేళ తెలుగులో ఇచ్చినా కానీ మీరు రాంగ్ గా పెడతారు. కాబట్టి కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే చదవండి. ఇక్కడనే కాదు, థీమ్స్ ఎక్కడ వచ్చినా కానీ దాన్ని ఓన్లీ ఇంగ్లీష్ లోనే చదవండి. తెలుగు మీడియం అభ్యర్థులైనా కానీ థీమ్స్ మాత్రం ఇంగ్లీష్ లోనే చదవండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో బిమ్స్టెక్ సదస్సు యొక్క థీమ్ ఏంటండి? ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనే థీమ్ తో ఈ సదస్సు జరిగింది. అయితే ఈ సదస్సులో చర్చించేటువంటి ముఖ్యమైన అంశాలు, నిర్ణయాల గురించి చూద్దామండి. ఇవి కూడా మనకి స్టేట్మెంట్స్ లో అడగవచ్చు. బిమ్స్టెక్ యొక్క మొట్టమొదటి విజన్ డాక్యుమెంట్ బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030ని స్వీకరించారు. ఏంటండి? బిమ్స్టెక్ యొక్క మొట్టమొదటి విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030ని ఈ సదస్సులో స్వీకరించడం జరిగింది. ఇది సభ్య దేశాల మధ్య, ఎవరైతే బిమ్స్టెక్ లో సభ్యులు ఉన్నారో ఆ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారం కోసం సమగ్ర రోడ్ మ్యాప్ ను అందిస్తుంది. ఎలా అభివృద్ధి చెందాలి 2030 కల్లా, వారి లక్ష్యాలను ఎలా చేరుకోవాలని ఈ విజన్ డాక్యుమెంట్ అనేది సమగ్ర రోడ్ మ్యాప్ ను అందిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్యాంకాక్ విజన్ 2030, బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030 డాక్యుమెంట్ ను స్వీకరించారు. నెక్స్ట్ చూడండి, సముద్ర రవాణా సహకారం కోసం. మనకి ఇది బంగాళాఖాత తీరంలో కాబట్టి సముద్ర రవాణాలో పరస్పరం సహకారం ఉండాలి. కాబట్టి సముద్రం ద్వారా ఎక్కువగా మనకి రవాణా జరుగుతుంది. కాబట్టి ఈ సముద్ర రవాణా సహకార ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. ఇది సముద్రం యొక్క అనుసంధానాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఏంటండి? సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బిమ్స్టెక్, అదేవిధంగా ఐఓఆర్ఏ ఏంటంటే ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్. ఏంటండి? ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్. ఈ రెండిటి మధ్య ఎంఓయు, మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం జరిగింది. ఇది కీలక రంగాల్లో ఏవైతే వారికి రెండిటి మధ్య మనకి ఏవైతే కీలక రంగాల్లో ఉమ్మడి ఆసక్తి గల కీలక రంగాలు ఉంటాయో వాటిలో భవిష్యత్తులో సహకారం, భవిష్యత్తు భాగస్వామ్యం కోసం ఇది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిమ్స్టెక్ ను సంస్కరించడం కోసం, బిమ్స్టెక్ లో ఏవైనా మనకి మార్పులు తీసుకురావాలా అనే అంశంపై బిమ్స్టెక్ ను సంస్కరించడం కోసం బిమ్స్టెక్ భవిష్యత్తు దిశపై ప్రముఖ వ్యక్తులతో నివేదిక స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ మనకి మార్చి 28న మనకి మయన్మార్ లో అత్యంత తీవ్రమైనటువంటి భూకంపం సంభవిస్తుంది. చాలా వరకు నష్టపోతుంది మయన్మార్ దేశం ఈ భూకంపంతో. సో మయన్మార్ లో ఇప్పటి వరకు సంభవించినటువంటి భూకంపాల్లో ఇది అత్యంత తీవ్రమైన 2వ భూకంపంగా కూడా ప్రసిద్ధి చెందింది. అలా భూకంపంతో బాధపడినటువంటి, భూకంపంతో నష్టపోయినటువంటి మయన్మార్, థాయిలాండ్ లోని భూకంపంపై ఈ సదస్సులో ప్రకటన చేశారు. అదేవిధంగా
ప్రకృతి వైపరీత్యాలను, విపత్తు నిర్వహణను బలోపేతం చేయాలని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అందుకోసం ఈ కూటమిలోని సభ్య దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని ఇందులో నిర్ణయించుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎగ్జామ్ లో అడగవచ్చు ఈ పాయింట్స్. అయితే మనం బిమ్స్టెక్ కి సంబంధించి ఇది 6వ సదస్సు అని చెప్పాను కదా. అయితే ఇప్పటి వరకు 5 సదస్సులు జరిగాయి కదా. ఇది కాకుండా అవి ఎక్కడెక్కడ జరిగాయో నేర్చుకోండి. ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ ఇలానే అడుగుతున్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెంట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రీవియస్ గా జరిగినటువంటి వాటిని లింక్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ ఇస్తున్నాను. మనకి బిమ్స్టెక్ యొక్క మొట్టమొదటి సదస్సు ఎప్పుడు జరిగిందండి? 2004లో జరుగుతుంది. ఎక్కడ అంటే థాయిలాండ్ వేదికగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? థాయిలాండ్ వేదికగా జరుగుతుంది. సెకండ్ బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరుగుతుంది? మన భారతదేశంలో జరుగుతుంది. థర్డ్ ఎక్కడ జరిగిందంటే మయన్మార్ లో జరిగింది. ఫోర్త్ ఎక్కడ జరిగిందంటే నేపాల్ లో జరిగింది. ఫిఫ్త్ ఎక్కడ జరిగిందంటే శ్రీలంకలో జరిగింది. సిక్స్త్ ప్రజెంట్ 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్ దేశంలో జరిగింది. బ్యాంకాక్ వేదికగా జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీలైతే నోట్స్ రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఈ బిమ్స్టెక్ కి సంబంధించి. ఎందుకంటే రీసెంట్ గా సదస్సు జరిగింది కాబట్టి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ నుండి 6వ సదస్సు వరకు ఎక్కడ జరిగింది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్ లో జరిగింది. ఎక్కడండి? థాయిలాండ్ లో జరిగింది. సెకండ్ సదస్సు ఎక్కడ జరిగిందండి? మన భారతదేశంలో జరిగింది. భారతదేశం వేదికగా జరిగింది. థర్డ్ సదస్సు ఎక్కడ జరిగిందండి? మయన్మార్ లో జరిగింది. ఫోర్త్ నేపాల్ లో జరిగింది. ఫిఫ్త్ శ్రీలంకలో జరిగింది. సిక్స్త్ ప్రజెంట్ 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన థాయిలాండ్ లో జరిగింది. ఇది మనకి బిమ్స్టెక్ కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు. చారిత్రక నేపథ్యం, అది ఎప్పుడు ప్రారంభమైంది, సదస్సులు ఎక్కడ జరిగాయి, సభ్య దేశాలు ఏంటివి, ఇలాంటి అంశాలన్నీ మనం నేర్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe to We Are Edu Creators. Thank you everyone.